నాకు పెళ్ళయింది, నా భార్యతో లొల్లయింది. ఆకలి అవుతుందని రెస్టారెంట్కి పోతే చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇస్తే బొద్దింక బిర్యానీ బహుమతికి ఇచ్చిండు. అరే బాబు గీసారన్నా చికెన్ బిర్యానీ తీసుకురారా నాయన అంటే చికెన్ తినేసి బాగా బిర్యానీ తీసుకు ఇంటికి వెళ్తే చుట్టాలు కూర్చునేరు. ఆ చుట్టాలు కూర్చుంటే ఏం చేయాలరా బాబు అంటే చికెన్ తీసుకొస్తే మా తమ్ముడు ఫ్యామిలీ వండరా నాయన అంటే అలసిపోయి పడుకుంది. ఏందిరా ప్రతిరోజు అంతే అన్న, నా పరిస్థితి ఇంతే అన్న. షాక్ అయిపోయినా నేను. ఇక చచ్చినట్టు నేను వండుడు స్టార్ట్ చేసిన. కూర నేను వండిన. నేను కర్రీ చేస్తే కర్రీ చేసేసిన తర్వాత తిన్న తర్వాత అర్థమైంది కర్రీలో ఉప్పు ఎక్కువయ్యే, తింటుంటే తిప్పలయ్యే. కూరలోన కారం, తింటుంటే జ్వరం. లాభం లేదని బిడ్డకిచ్చిన మామకి ఫోన్ చేస్తే బద్మాష్ పెడతా అన్నాడు. సర్లేని బామ్మర్తికి ఫోన్ చేసిన, బ్యాచ్ ఉందిరా సంపుతురా అన్నాడు. ఇక లాభం లేదని నా పెళ్ళం కాడికే పోయినా. ఒక మాట అడిగిన, తప్పు చేసే ఝాన్సీ ఒక్కసారి ఛాన్సీ, తప్పు చేసే ఝాన్సీ ఒక్కసారి ఛాన్సీ. నేను చేసేటి కర్రీ కాల్వలో పడేసి, నేను ఉతికేటి బట్టలు అవి అవుతుంది స్త్రీలు. ఇక పైన నువ్వు చెప్పిందే చుట్టం, నా భార్య నాకు చట్టం.